ఏంటి ఫణి ఆలోచిస్తున్నా? గుళ్ళో ఏం జరిగిందో చూసావు కదా? అది కాదురా, ఆ సత్యని దేనికోసం మనం ఇక్కడికి తీసుకొచ్చాము? ఇప్పుడది చేస్తున్న పనులేంటి? సత్య చేస్తున్న పనులు చూస్తుంటే మన తలకి మనమే కురువు పెట్టుకోవటానికి కాంట్రాక్ట్ ఇచ్చి మరీ ఆ సత్యాన్ని పిలిపించుకున్నట్టుంది. అవును ఫణి, ఆ సత్య ఇక్కడ చెయ్యాల్సిన పనులేంటి, ఇప్పుడు చేస్తున్న పనులేంటి? మన వైపు ఉండాల్సిన సత్య ఆ గాయత్రికి సపోర్ట్గా ఉంటుందేంటి? మనం తీసుకొచ్చిన మనిషి మన శత్రువుల కోసం పనిచేయడమేంట్రా? రేయ్, ఆ సత్యాన్ని ఇలానే ఊరుకుంటూ ఉంటే మన నెత్తి నెక్కి నాగిని డాన్స్ చేస్తుంది. వెంటనే సత్యాన్ని పిలిచి బాగా బుద్ధి చెప్పరా. బుద్ధి చెప్పడం కాదు ఫణి, అసలు ఆ సత్యని ఇక్కడి నుంచి పంపించేశాయి. సత్య వల్ల మనకే ఉపయోగం లేదు. ఆ సత్య మనకు అనవసరం. ఇప్పుడున్న పరిస్థితుల్లో మన ఆస్తి దక్కాలంటే సత్య వలనే దక్కుతుంది. ఆ ఒక్క రీజన్తోనే అన్ని భరిస్తున్నాను. అదుగోరా మనం కాంట్రాక్టుకు తెచ్చుకున్న కొరివి దెయ్యం. తనని పిలుస్తాను, నిలదీసి చెడామడ తిట్టే. అమ్మా సత్య, ఇట్రా అమ్మా. ఏంటి పిలిచారు? అది కాదే, నువ్వు వచ్చింది ఎవరు పనిచేయడం కోసం? ఇక్కడ చేస్తున్న పనులేంటి? నీకెందుకే? నన్నే ఏమి అంటూ మాట్లాడతావా? మీరిచ్చే గౌరవాన్ని బట్టి ఈ సత్య గౌరవం ఉంటుంది. నన్ను వే అని పిలిస్తే నేను కూడా వే అనే పిలుస్తా. నన్ను మర్యాదగా పిలిస్తే నేను మర్యాదగా పిలుస్తా. నువ్వు గాయత్రికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు? అవును మేడం సత్య, గాయత్రితో నువ్వెందుకు పూజలు చేయిస్తున్నావు? తనకు మాట సాయము, ఇలాంటి పూజల సాయము నువ్వెందుకు చేస్తున్నావు? నా ఇష్టం. నీ ఇష్టం ఏంటి? నీ ఇష్టం. నువ్వు ఇంటికొచ్చింది మాకు హెల్ప్ చేయడానికి, ఆ గాయత్రికి సపోర్ట్ చేయడానికి కాదు. నేను ఇక్కడికి వచ్చింది మీకు సహాయం చేయడానికే, ఒప్పుకుంటాను. ఆ పనిలోనే నేను ఉన్నాను. ఈ మధ్యలో నేను ఎవరికి సపోర్ట్ చేయాలో, ఎవరికి సాయం చేయాలో మీరు చెప్పక్కర్లేదు. నాకు నచ్చిన వాళ్ళకి నాకు నచ్చినట్టు చేస్తాను. ఆయన నేనేం చెడ్డ పనులు చేయట్లేదే, మంచి పనులే కదా చేస్తున్నాను. దానికి మీ నలుగురు ఓ ఇంతలా గింజుకుంటారెందుకు? ఏయ్, నీకు డబ్బులిచ్చి మరీ ఇక్కడికి తీసుకొచ్చింది మమ్మల్నే ఇలా ఎదురు ప్రశ్నిస్తావని కాదు, మేం చెప్పిన పని చేస్తావని. సత్య, ఈ సత్యకి డబ్బులు అవసరం, మీకు నాతో పని అవసరం. మన మధ్య ఉంది ఇదే నిబంధన. ఇంతకు మించి మీరు డబ్బులు ఇస్తున్నారు కదా అని ఆ పని చేయొద్దు, ఈ పని చేయొద్దు అంటే నాతో కుదరదు. ఎప్పుడైనా ఈ సత్య తన మనసుకి నచ్చిన పని మాత్రమే చేస్తుంది. మొట్టమొదటిసారి డబ్బుల కోసం మనసు చంపుకుని మీతో ఈ పని చేయడానికి వచ్చాను. నన్ను ఎక్కువ రెచ్చగొట్టినా, నన్ను ఈ పని ఆ పని చెయ్యొద్దు అని చెప్పినా నాకు కోపం వస్తుంది. నాకు కోపం వస్తే నేను డబ్బులు వదులుకోవడానికి కూడా సిద్ధమైపోతాను. ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. సత్య, ఇక చాలు. మీకు ఎన్నిసార్లు చెప్పాను సత్య విషయంలో ఎక్కువ కలుగు చేసుకోవద్దు, తనని ఎక్కువ ప్రశ్నించొద్దని. ఆయన ఎందుకు సత్యని ఇలా ఇరిటేట్ చేస్తున్నారు? సత్య, ఒకడు గుర్తుపెట్టుకో, నీకు డబ్బెంత అవసరమో మాకు నీతో పని కూడా అంతే అవసరం. అది గుర్తుపెట్టుకో చాలు. ఫణి, మీ వాళ్ళకి చెప్పు,
ఈ సత్యతో ఆడుకోవాలంటే నా ఆట మొదలు పెడతాను. అక్కడి దాకా తెచ్చుకోవద్దు. మీ పని అయ్యే వరకు, నాకు డబ్బులు వచ్చే వరకు నన్ను ఇబ్బంది పెట్టద్దు. ఒరే పని, అది అంత రెచ్చిపోతుంటే దాని కొమ్ములు వంచకుండా అంత కన్విన్సింగ్ గా మాట్లాడతావేంట్రా? ఏరా నీకు రోషం పౌరుషం చచ్చిపోయాయా? నాకు మీకంటే ఎక్కువ కోపంగా ఉంది నాన్న. కానీ ఆ సత్య ఎంత మెంటల్దో మీకు తెలీదు, నాకు మాత్రమే తెలుసు. అలా అని ఆ సత్య ఏం చేసినా ఎలా చేసినా మనం భరించాలా? తప్పదు. మన పని పూర్తయ్యేంత వరకు భరించాలి. ఆ తరువాత ఎవరిని ఏం చేయాలో నాకు తెలుసు. అప్పటి వరకు మీరు కాస్త నోరు అదుపులో పెట్టుకోండి. ఏంటి ఏడుస్తూ కూర్చుంటే అయిపోతుందా? ఈరోజు ఈ విషయం తేలుద్దామనే కదా నేను నీ ఇంటికొచ్చింది. నీ చెల్లెలు వస్తేనే కదా ఈ సమస్య తీరేది. నీ చెల్లికి ఫోన్ చేసి పిలువు. ఇది కూడా నేనే చెప్పాలా? నా కర్మేంటో. అక్క, సత్య అక్కకి ఫోన్ చేయక్క. హలో అక్క. సత్య, ఏమైందక్క? ఎందుకు ఏడుస్తున్నావు? సత్య, అత్తయ్య గారు వచ్చారే. నీకు కాపురం కావాలంటే కాసులు నా చేతిలో పడాల్సిందే. మీ చెల్లికి ఫోన్ చేయి.